గత 3 నెలల నుండి హోంశాఖలో ఖైదీల పెరోల్ ఫైళ్లు నిలిపివేత. తెలంగాణ జైళ్లలో జీవిత ఖైదీల పెరోల్ ఫైల్ నిలిపివేయడంతో ఖైదీలు సెలవులపై వెళ్లకుండా జైళ్లలోనే మగ్గుతున్నారు. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సివి ఆనంద్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి తెలంగాణ జైళ్ల శాఖల్లో ఖైదీల సెలవులకు అర్జీ పెట్టుకుంటున్నారు. వారికి 15 రోజుల నుండి నెల రోజుల వరకు సెలవులుంటాయి. జీవిత ఖైదీలకు సెలవులు నిలిపివేయడంతో అటు కుటుంబ సభ్యులను చూడలేక జైలు 4 గోడల మధ్యనే నరకయాతన అనుభవిస్తున్నారు. ఖైదీలు వారి వారి నివాసాల వద్ద ఉంటున్న కుటుంబ సభ్యులు బాగా లేకుంటేనే సెలవులు మంజూరు చేస్తామని ఖరాఖండిగా ఇటు జైలు అధికారులు అటు హోంశాఖ అధికారులు చెప్తున్నారు. 3 నెలల కాలం నుండి ఖైదీల సెలవుల అర్జీలు దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 500 ఫైళ్ల వరకు ఉంటాయని అంచనా. ఎన్నిసార్లు జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు హోంశాఖకు పంపించినా వాటిని అలాగే పెండింగ్లో ఉంచడం వల్ల వందలాది మంది ఖైదీల సెలవులను కోల్పోతున్నారు. అటు భార్యా పిల్లలను చూసుకోలేక నిత్యం జైలు 4 గోడల మధ్యనే నలిగిపోతున్నామంటూ ఖైదీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కుటుంబ సభ్యులు మంత్రులను కలిసి ఖైదీలకు సెలవులు మంజూరు చేయాలంటూ మొరపెట్టుకుంటున్నారు. జైళ్లలో మగ్గుతున్న ఖైదీలు కూడా జైలు అధికారులకు జైళ్లలో మగ్గుతున్న ఖైదీలు కూడా జైలు అధికారులను సెలవులు మంజూరు చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. తమ వద్ద ఏమీ లేదని హోంశాఖలోనే ఆగిపోయాయంటూ ఖైదీలకు సమాధానం అందిస్తున్నారు ఉన్నతాధికారులు. ఇప్పటికైనా హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మాయందు దయతలిచి సెలవులు మంజూరు చేయాలని, గత 3 నెలల నుండి నిలిపివేసిన ఖైదీల సెలవులను మంజూరు చేయాలని మొరపెట్టుకుంటున్నారు ఖైదీలు.